కంటెంట్ మనం గూగుల్ నుంచి తీసుకోవడం, లేకపోతే చాట్‌జీపీటీని అడగడం. సో, అలాంటి ఇప్పుడు ఏఐ డిటెక్ట్ చేసుకుంటున్నాయి. సో, అలాంటి యాప్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. సో, కొన్ని యాప్స్ ఏఐ కంటెంటా లేకపోతే హ్యూమనైజ్డ్ కంటెంటా డిటెక్ట్ చేయడానికి చూపిస్తాను. సో, అదే కంటెంట్ మనం హ్యూమనైజ్డ్ అంటే ఒక మనిషి రాసినట్టుగా కంటెంట్‌ని ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. సో, స్టూడెంట్స్ ఇది మీకు అందరికీ చాలా యూజ్ అయితది. ఎందుకంటే మీరు అసైన్‌మెంట్స్ కానీ, ఏమైనా రికార్డ్స్ గానీ ఏమైనా రాసుకోవాలనుకుంటే కంటెంట్‌ని మనం గూగుల్ నుంచి లేకపోతే చాట్‌జీపీటీ నుంచి తీసుకుంటున్నాము. సో, లెట్స్ సీ ఇది ఎలా కన్వర్ట్ చేయాలో. హలో! హాయ్! వెల్కమ్ టు స్కిల్ అప్ స్పార్క్స్. ఎగ్జాంపుల్‌గా ఎలానో చూపిస్తాను. సో, వాట్ ఈజ్ వెబ్ డెవలప్‌మెంట్ అని కొంచెం కంటెంట్ తీసుకుందాం. ఈ కంటెంట్‌ని మనం కాపీ చేసుకుందాం. ఏఐ డిటెక్టర్‌లోకి వెళ్దాము. పేస్ట్ ఇట్. అనలైజ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి 100% ఏఐ జనరేటెడ్ అని వచ్చింది. సో, ఈ ఏఐ జనరేటెడ్‌ని మనము హ్యూమనైజ్డ్ కంటెంట్ లాగా ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ఈ ఏఐ జనరేటెడ్ 100% లాగా హ్యూమన్ రిటన్ 100% అని రావాలి. సో, గో టు హ్యూమనైజ్డ్ ఏఐ. సేమ్ కంటెంట్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాము. టెక్స్ట్‌ని కాపీ చేసుకుందాం. హ్యూమనైజ్ ఏఐ. సో, ఇది హ్యూమనైజ్ కంటెంట్ లాగా కన్వర్ట్ చేసేసింది. సో, మళ్ళీ ఈ కంటెంట్‌ని కాపీ చేద్దాము. మళ్ళీ ఏఐ డిటెక్టర్‌లో చూద్దాం ఇది హ్యూమనైజ్డా లేకపోతే ఏఐయా అని. లెట్స్ సీ. అనలైజ్ టెక్స్ట్. చూడండి హ్యూమన్ రిటన్ 100%. సో, ఇలా మీరు అసైన్మెంట్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఏమైనా ఇంటర్వ్యూ అప్పుడు మొత్తం ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇలా కన్వర్ట్ చేసి చెప్పడం కానీ, సో, ఇలా చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఏఐ డిటెక్టర్స్ వచ్చాయి. ఈ యాప్ అనేది కాదు, గ్రామర్లీ అనేసి ఇంకా చాలా చాలా వెరైటీ యాప్‌లు వచ్చేసాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.